హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. కంద కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో అవ్వండి, చాలా బాగుంటాయి. కందను శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి మళ్ళీ కడిగి కావాల్సినంత కంద ముక్కను తీసేసుకోవాలి. తర్వాత దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ కంద కొంచెము చీదర వస్తుంది. దీన్ని మనము చీదరపోవడానికి దీంట్లో మనము కొంచెము పసుపు, కొంచెము సాల్ట్, కొంచెం పెరిగేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. అప్పుడు దీంట్లో కొంచెం చీదర అనేది పోతుంది. అప్పుడు మనకు టేస్టీగా కూడా ఉంటుంది. 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకొని బాగా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి సరిపడా వాటరు ముక్క మునిగేంత వరకు పోసుకోవాలి. తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానివ్వండి, 15 మినిట్స్ కానివ్వండి పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, ఏదైనా ఉన్నా కానీ దాంతో వెళ్ళిపోతుంది. కంద ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇంకొకసారి చేసి చూపిస్తాను. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ముక్కల్ని కూడా శుభ్రంగా మళ్ళీ వాటర్తో కడిగి కుక్కర్లో వేసేసుకొని దీనికి సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్లు పెడితే మెత్తగా అయిపోతుంది, కర్రీ చేయడానికి వీలుగా ఉండదు. చూడండి ముక్కలు ఉడికిపోయాయి. ఒకసారి మనము చెక్ చేసుకోవచ్చు. దీనికి మనము మసాలా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ చిన్నది పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు, వీడియో మిస్ అయిపోయింది. 2 ఇంచుల దాచిన చెక్క, 8 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసులోకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకే ఒక 25 దాకా తీసుకున్నాను. 2 ఇంచుల అల్లం ముక్కలు తీసుకున్నాను. వీటన్నిటిని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. కళాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఎగ్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తాయి. నేనైతే ఎప్పుడు ఫ్రై చేసినా రెడ్గా చేసేసుకుంటాను. తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ ఒకవైపు రెడ్గా అయిపోయిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి. ఇలా కంప్లీట్గా రెడ్గా అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పులుసు మాత్రం మామూలుగా ఉండదు, తప్పకుండా ట్రై చేయాలి. దీంట్లో చపాతీ కాంబినేషన్ అయితే చెప్పనవసరం లేదు. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. వీటిని నూనెలో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్ సన్నగా కట్ చేసుకుంటేనే పులుసులోకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత బ్రౌన్ కలర్ అయిపోయాయి లైట్గా. తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, హోమ్ మేడ్ది. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. దీంట్లోకి కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై కావాలి. అందుకే ఒక 2 మినిట్స్ మూత పెట్టి వాటిని ఫ్రై కానిచ్చాను. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి, అప్పుడు బాగుంటుంది. దీన్ని ఆయిల్లో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ టైంలోనే స్టవ్ని మీడియంలో పెట్టేసి బాగా కలుపుకుంటూ దూరగా వేయించుకోవాలి. ఈ పచ్చి వాసన అంతా పోయి మంచి అరోమా వస్తుంది. అలా వేయించుకుంటేనే కర్రీ మనకు టేస్ట్ వస్తుంది. లేకుంటే హైలో పెట్టి వేయించుకున్నారంటే మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ కూడా రాదు. చూడండి మనకు కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ టైంలోనే మనం దీంట్లో ఉడకబెట్టిన కంద వేసేసుకోవాలి. కంద వేసుకున్న తర్వాత లైట్గా ముక్కలు చితకకుండా కలుపుకోవాలండి. కందను లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, పులుసులో చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకొని లైట్గా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు చిక్కది అది వేసేసుకోవాలి. లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకోబాకండి, చూసి మళ్ళీ కలుపుకోవచ్చు. తర్వాత తగినంత వాటర్ వేసేసుకోవాలి. మీరు అలా లైట్గా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా వాటరు పులుసు చూసుకొని సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసేసుకోండి. తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి. సాల్ట్ తక్కువైందండి, నేను కొంచెం వేసుకున్నాను. ఒక 2 మినిట్స్లో ఇది మరిగిపోతుంది. చూసారా, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడిని వేసుకోవాలి, హాఫ్ టీ స్పూను. ఎప్పుడు పులుసులు వేసుకున్న మెంతి పొడి కంపల్సరీ వేసుకోండి. టేస్ట్ దీంతో ఎక్కువ అవుతుంది, అరోమా కూడా చాలా బాగుంటుంది.
తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా మగ్గించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. కంప్లీట్గా మనకు ఆయిల్ అంతా పైకి తేలింది. కొంచెం గరం మసాలా వేసేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకున్నామంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది సర్వింగ్ బౌల్లో తీసేసుకొని తినేయడమే అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.